మిత్రులారా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకుల మీద, సేవల మీద విపరీతంగా సుంకాలు పెంచిన సంగతి మనం గతంలో చూసాం. వాటికి ప్రతీకార సుంకాలోని, అదనపు సుంకాలోని అనేక పేర్లు కూడా పెట్టాడు. ఆ సుంకాలన్నిటినీ కూడా ఒక చట్టం కింద అమలు చేస్తున్నాను అని ప్రకటించాడు. ఇప్పుడు కొన్ని నెలలు గడిచిన తర్వాత అమెరికన్ సుప్రీంకోర్టు శుక్రవారం రోజున డొనాల్డ్ ట్రంప్కు అధ్యక్షుడికి అలా సుంకాలు విధించే అధికారం లేదు అని తీర్పు చెప్పింది. ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇది. అధ్యక్షుడి నిర్ణయాన్ని చట్టబద్ధం అవునా కాదా అని తేల్చడానికి సుప్రీంకోర్టు తన ముందుకు వచ్చిన అనేక కేసులను విచారించి డొనాల్డ్ ట్రంప్ ఏ చట్టం పేరు ఉపయోగించి ఈ సుంకాల పెంపుదల జరిపాడో ఆ చట్టంలో అధ్యక్షుడికి ఆ అధికారం లేదు అని ప్రకటించింది. వివరాల్లోకి వెళ్దాం. అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం 9 మంది న్యాయమూర్తుల బెంచ్లో 6 న్యాయమూర్తులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు, కొట్టివేశారు. 3 న్యాయమూర్తులు తమ అసమ్మతి ప్రకటనలు రాశారు. 6 న్యాయమూర్తుల మెజారిటీ తీర్పు ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఏ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ IEEPA 1977 అనే చట్టాన్ని ఉపయోగించి ఈ సుంకాల పెంపుదల జరిపాడో ఆ చట్టం అధ్యక్షుడికి ఆ అధికారం ఇవ్వడం లేదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్తో సహా 6 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ 6 న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ అమీ కోనీ బ్యారెట్, జస్టిస్ సోనియా సుతమయ్యర్, జస్టిస్ ఎలెనా కగన్, జస్టిస్ కేతన్ జీ బ్రౌన్ జాక్సన్. ఈ 6 న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రధాన భాగం రాశారు. మిగిలిన 5 న్యాయమూర్తులు ఆ తీర్పును సమర్థిస్తూ తమ వంతు భాగం పంచుకున్నారు. కాగా 3 న్యాయమూర్తులు జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ బ్రెట్ కవనా, జస్టిస్ శామ్యూల్ అలిటో మాత్రం తమ అసమ్మతి ప్రకటన చెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ 9 మందిలో అటు ఓటు వేసిన వాళ్ళు, ఇటు ఓటు వేసిన వాళ్ళు, 6 ఉన్నవాళ్ళు, 3 ఉన్నవాళ్ళు, అటు లిబరల్స్ ఉన్నారు, ఇటు కన్జర్వేటివ్స్ ఉన్నారు. స్వయంగా ట్రంప్ నియామకాలు చేసిన న్యాయమూర్తులలో 2 ఇవాళ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఆ తీర్పులో వి హోల్డ్ దట్ IEEPA డస్ నాట్ ఆథరైజ్ ద ప్రెసిడెంట్ టు ఇంపోజ్ టారిఫ్స్. IEEPA అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం ఇవ్వడం లేదని మేము భావిస్తూ ఉన్నాము. అధ్యక్షుడు అసాధారణ అధికారాలను తానే చేపట్టి ఏకపక్షంగా సుంకాలు విధించడానికి, అది కూడా అపరిమిత స్థాయిలో విధించడానికి, అపరిమిత కాలానికి విధించడానికి, అన్ని సరుకులకు విధించడానికి అధికారం తీసుకున్నారు. ఇది చెల్లదు అని ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్ రాశారు. ఈ సుంకాల పెంపుదల నిర్ణయంలో, ప్రకటనలో ఏ రాజ్యాంగ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించలేదు. రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్కు ఉంది. IEEPAలో సుంకాలు విధించే అధికారం లేదు. కేవలం అత్యవసర సమయాలలో, విదేశాల నుంచి దాడులు జరుగుతున్నప్పుడు, ప్రత్యేకించి విదేశాలు ఆర్థిక దాడి చేయదలుచుకున్నప్పుడు దిగుమతులను నియంత్రించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి ఇచ్చారు తప్ప సుంకాలు విధించే అధికారం ఇవ్వలేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు కారణమైన కేసులు వేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అమెరికాలోని అనేక వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకొని వాటికి అదనంగా విలువ చేర్చకుండానో అమెరికన్ మార్కెట్లో అమ్ముకునే సంస్థలు ఈ సుంకాల భారం వల్ల ఆ సరుకుల ధరలు పెరుగుతాయి, అందువల్ల మార్కెట్ తగ్గుతుంది, అందువల్ల నష్టాలు వస్తాయి, కనుక ఈ సుంకాలను తగ్గించాలి, ఈ సుంకాల నిర్ణయాన్ని సమీక్షించాలి అని కోర్టుకొచ్చాయి. ప్రధానంగా న్యూయార్క్కు చెందిన వైన్ అండ్ స్పిరిట్స్ మద్యాల అమ్మకపు సంస్థ VOS సెలక్షన్స్ అనే సంస్థ సుప్రీంకోర్టుకు వచ్చింది. దానితో పాటుగా పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ కంపెనీ, విదేశాల నుంచి ప్లాస్టిక్ సరుకులు దిగుమతి చేసుకునే కంపెనీ, ప్లాస్టిక్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ కూడా ఈ కోర్టుకు వచ్చింది. దానికన్నా ముఖ్యంగా
అమెరికన్ మార్కెట్లో పిల్లల బొమ్మలు అమ్మే సంస్థలు సుప్రీంకోర్టుకు వచ్చాయి. ఆరెగాన్ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టుకు వచ్చాయి. ఈ కేసులో అంతిమంగా సుప్రీంకోర్టు పిటిషనర్లు చేసిన వాదనలను అంగీకరించింది. విఓఎస్ తన పిటిషన్లో ఈ సుంకాలు ఆర్బిట్రరీ, అన్ప్రిడిక్టబుల్ అండ్ బ్యాడ్ బిజినెస్, ఇవి నిరంకుశమైనవి, ఇవి ఊహించడానికి సాధ్యం కానివి, ఇవి వ్యాపారాన్ని నష్టపరిచేవి అని ప్రకటించింది. ఇప్పుడు విఓఎస్ తరఫున దాని అధినేత మాట్లాడుతూ, మేం చెప్పినవి మాత్రమే కాకుండా అసలు ఈ సుంకాల పెంపు అనేది రాజ్యాంగ వ్యతిరేకమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అని ప్రకటించారు. అయినప్పటికీ శుక్రవారం ఉదయం ఈ తీర్పు వచ్చింది. శుక్రవారం సాయంత్రానికల్లా డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమాలలోనూ బహిరంగంగా పత్రికలతోనూ సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు మన జాతికి అవమానం అని అన్నారు. ఎటువంటి భాష వాడుతున్నారు చూడండి. అంటే ప్రపంచవ్యాప్తంగా తమ మాటను కాదనే వాళ్ళను, తమ అభిప్రాయానికి భిన్నాభిప్రాయం ప్రకటించే వాళ్లను ఎట్లా అసహనంతో తూలనాడుతారో చూడండి. అక్కడితో కూడా ఆగలేదు ఆయన. సుప్రీంకోర్టు జడ్జీలలో అధిక సంఖ్యాకులు, మెజారిటీ తీర్పు ఇచ్చిన వారు వెరీ అన్పేట్రియాటిక్, వాళ్ళు దేశ వ్యతిరేకులుగా ఉన్నారు, దేశభక్తి లేనట్టుగా చూపారు. డిస్లాయల్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి విధేయంగా లేనట్టుగా చూపుకున్నారు. స్వేడ్ బై ఫారిన్ ఇంట్రెస్ట్, విదేశీ ప్రయోజనాలతో కొట్టుకుపోయారు. ఇవి సరిగ్గా మనం భారతదేశంలో వింటూ ఉన్నాం. భిన్నాభిప్రాయం రాగానే దేశభక్తి లేదు, విదేశాలకు అమ్ముడుపోయారు, రాజ్యాంగానికి బద్దులు కారు. సరిగ్గా ఇటువంటి మాటలే స్వయంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద అంటూ ఉన్నాడు. అయితే దీనివల్ల డొనాల్డ్ ట్రంప్కు ఇతర రూపాలలో, ఇతర చట్టాల కింద సుంకాలు విధించే అధికారం ఏమీ పోలేదు. ఇప్పుడు విధించిన ఈ ప్రత్యేకమైన ప్రతీకార రెసిప్రోకల్ టారిఫ్స్ అనే వాటిని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఆయనకు అంతకు ముందు నుంచే ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 అనే చట్టంలోని సెక్షన్ 122 కింద అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం ఉంది. ఆ అధికారం ఇప్పటికీ కొనసాగుతుంది. దాని ప్రకారం వెంటనే శుక్రవారం సాయంత్రమే ఆయన ప్రపంచ దేశాలన్నిటి మీద 10% సుంకం విధిస్తున్నాను, అది మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుంది అని కూడా ప్రకటించాడు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2 రకాల సుంకాలు మాత్రం పూర్తిగా రద్దయిపోతాయి. ఒకటి, దేశానికి పేరు పెట్టి ఆయన విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవు. 2, కెనడా, చైనా, మెక్సికో 3 దేశాల మీద వాళ్ళు ఫెంటానిల్ ఎగుమతి చేస్తున్నారు అనే కారణంతో 25% అదనపు సుంకాలు విధించాడు, అవి కూడా చెల్లవు. అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక అనుకోని వివాదానికి దారితీస్తున్నది. అనేక వ్యాపార సంస్థలు, అనేక పారిశ్రామిక సంస్థలు మరి ఈ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము సుంకాల కింద చాలా చెల్లించాం కదా, దాన్ని మాకు తిరిగి ఇస్తారా? అందుకే అసమ్మతి తీర్పు రాసిన జస్టిస్ కవనా ఇది పెద్ద సమస్య అయిపోతుంది, అందువల్ల నేను అసమ్మతి చెప్తున్నాను అని కూడా అన్నారు. తాను సుంకాలు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు $3 ట్రిలియన్ సుంకాల మీద సంపాదించాను, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు మేలు చేశాను అని డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నాడు. కానీ దేశంలోని పారిశ్రామిక వ్యాపార సంస్థలు అంత ఉండదు. $130 బిలియన్ సుంకాల సేకరణ జరిగింది, అవన్నీ ఇప్పుడు తిరిగి చెల్లించవలసి వస్తుంది అని ఇప్పటికే కోర్టులో కేసులు దాఖలు కావడం మొదలైంది. మేము సుంకం చెల్లించాం, ఆ సుంకం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది, కాబట్టి మా సుంకం మాకు వెనక్కి ఇవ్వండి అని అనేక సంస్థలు ప్రభుత్వం మీద వ్యాజ్యాలు వేస్తూ ఉన్నాయి. ఇది అమెరికన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పికి దారితీస్తుంది. చివరిగా భారతదేశానికి ఏం జరుగుతుంది? భారతదేశానికి మీ అందరికీ తెలుసు, మనం ఇదివరకు కూడా 2-3 వీడియోలు చేశాం. 50% ప్రతీకార సుంకం విధించారు ముందు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు 25% ప్రతీకార సుంకం అన్నారు. ఆ మొత్తాన్ని కొద్ది రోజుల కింద 18% తగ్గించారు. ఇప్పుడు ఆ 18% కూడా ఇల్లీగల్ అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు దాన్ని చట్ట వ్యతిరేకమంది, కాబట్టి 18% కూడా ఉండదు. అంతకు ముందు ఉన్న స్టాండర్డ్ MFN టారిఫ్ అంటారు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ టారిఫ్, అది భారతదేశానికి అమెరికాకు వాణిజ్యంలో ఉండింది, అది కొనసాగుతుంది. దాని ప్రకారం భారతదేశం నుంచి ఎగుమతి చేసే సంస్థలు మొత్తం ఎగుమతులలో
55% సుంకాలు రద్దయిపోతాయి లేదా సుంకాలు సాధారణ స్థితికి తగ్గిపోతాయి. ఇప్పుడు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ 10% పెంచుతున్నాడు. 18% నుంచి 10%కి తగ్గుతాయి. ఇవి కాకుండా మిగిలిన 45% ఎగుమతులలో ప్రధానంగా స్టీల్ అండ్ అల్యూమినియం 50% అట్లాగే ఉంటుంది. అది మరొక చట్టం కింద వచ్చింది కాబట్టి. అట్లాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు వంటి అనేక సరుకుల మీద 40%, అది కూడా మరొక చట్టం ప్రకారం వచ్చింది కాబట్టి అది కొనసాగుతుంది. మొత్తానికి భారత పారిశ్రామికవేత్తలకు, భారత పరిశ్రమలకు, భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే సరుకుల వ్యాపారులకు ఈ సుప్రీంకోర్టు తీర్పు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.